నమస్తే, వెల్కమ్ టు అట్లూరి మీడియా. ఈరోజు మై లైఫ్ మై జర్నీకి మనతో పాటు ప్రత్యేక అతిథి ఉన్నారు. ఆయన అంతర్జాతీయ బహుభాష ప్రవీణులు, రచయిత, టీచర్, ఎంతో మందికి భాష మీద స్ఫూర్తిని తగిలించారు. అంతేకాదు మార్గదర్శకులు. ఆయన గురించి 6 విదేశీ భాషలను గళములో పలికించే బహుభాషి, 6 భాషల్లో 60 పుస్తకాలు రచించిన అంతర్జాతీయ రచయిత పూలబాల. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఇంగ్లీష్, జాపనీస్ భాషల్లో ఎక్కువ పుస్తకాలు రాసి వాటిని బోధిస్తూ విదేశీ భాషలపై తనదైన ముద్ర వేశారు. యూజీసీ స్థాయి సమావేశాల్లో ఫ్రెంచ్, జర్మన్ శాస్త్రీయ సాహిత్యంపై ప్రసంగించి ప్రశంసలు అందుకున్న పూలబాల నాగార్జున యూనివర్సిటీలో ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలు బోధించారు. ఫ్రెంచ్ భాషలో నవల రాసిన తొలి తెలుగు రచయితగా వార్తల్లోకి ఎక్కారు. చిన్నపిల్లల కథల పుస్తకాలతో మొదలైన పూలబాల రచన వ్యాసంగం అనేక మలుపులు తిరిగి జర్మన్, స్పానిష్, ఇటాలియన్ భాషలు నేర్చుకోవడానికి అనేక పుస్తకాలు రాయటమే కాకుండా 2 ప్రపంచ రికార్డులు సాధించేదాకా సాగింది. పూర్తి తెలుగులో ఒక్క ఇంగ్లీష్ మాట వాడకుండా 2,50,000 పదాలతో 1,265 పేజీలు అతిపెద్ద గ్రంథం భారతవర్షను అతి తక్కువ కాలం 8 నెలల్లో రచించి పూలబాల మొదటి ప్రపంచ రికార్డును సాధించారు. 200 ఇంగ్లీష్ సొనెట్స్ గల ఇండియన్ సొనేటర్ అనే ఆంగ్ల పద్య కావ్యాన్ని అతి తక్కువ కాలం 4 నెలల్లో రచించి 2వ ప్రపంచ రికార్డు సాధించారు. జాపనీస్ లిపిపై పట్టు సాధించి జాపనీస్లో పుస్తకం రాయటమే కాకుండా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జాపనీస్ భాషను బోధిస్తున్నారు. విదేశీ భాష ప్రస్థానంలో అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించిన పూలబాల ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో విదేశీ భాషలకు గౌరవ సలహాదారులుగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ సంస్థకు ఫ్రెంచ్ అనువాదకులుగా, కృష్ణా యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యుడిగా గౌరవ స్థానం పొందటమే కాక తాను చేసిన సమాజ సేవకు గాను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డును పొందారు. నమస్తే పూలబాల గారు. నమస్కారం అండి. సో పూలబాల గారు, అసలు మనం మాతృభాషలో చదువుకుని మాతృభాషలోనే ఎక్సలెన్స్ సాధించడమే కష్టం అనుకున్న ఈ రోజుల్లో ఇన్ని భాషల మీద పట్టు ఎలా సాధించారు? అసలు ఈ విదేశీ భాషల్లో ఇంత పట్టుని సాధించి పుస్తకాలు రాసేదాకా ఎలా ఎదగలిగారు? భాష అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ కూడా భాష అంటే చాలా ఇష్టం ఉంటుంది. చందమామ రావే జాబిలి రావే అనే కాలం నుంచి, బాల్యం నుంచి తల్లి గోరుముద్దలు తినిపిస్తూ ఆ భాషనే అందిస్తూ పెంచుతూ ఉంటుంది ఆహారంతో పాటు. అటువంటి భాష ఎవరికి ఇష్టం ఉండదు? కానీ కాలక్రమేణా పెరుగుతూ ఉంటే సమాజంలో కొన్ని లక్ష్యాలు, సమాజానికి కూడా ఉండేటువంటి ధోరణి, ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వాలి, లేకపోతే మనకి విలువ ఉండదు, చరిత్ర చదువుకుంటే చీచి చరిత్ర చదువుకోవడం ఏమిటి, అదేమిట్రా తెలుగు వేస్ట్ కదా అని ఈ రకమైనటువంటి వ్యాపారాత్మక ధోరణులు బాగా అబ్బడంతో భాషల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొంతమంది భాషను పట్టుకుని ఆ ఆనందాన్ని తన సొంతం చేసుకుంటారు జీవితకాలం. నేను అలాగా భాషల్లోంచి వచ్చే ఆనందాన్ని, అంటే భాషానందాన్ని, హృదయానందాన్ని నా సొంతం చేసుకుని, నేను సొంతం చేసుకున్న హృదయానందాన్ని, ఈ భాషానందాన్ని ఇతరులకి పంచడం కూడా ప్రారంభించాను. మొట్టమొదట పద్యాలంటే అందరికీ ఇష్టం ఉంటుంది. వేమన పద్యాలు, సుమతి శతకం చిన్నప్పుడు కూడా అందరూ చదువుకుని ఆనందిస్తూ ఉంటారు. ఉప్పు కప్పురం రాని వాళ్ళు ఎవరైనా ఉంటారా? చాలా గొప్పగా చెప్పుకుంటారు. కాబట్టి భాష మీద నాకు ఉండేటువంటి ఇష్టము జీవితకాలం అది కొనసాగింది. అది ఆ స్థాయి ఎంతవరకు వెళ్ళిందంటే విదేశీ భాషలు, ఇంకో మరికొన్ని భాషలు నేర్చుకోవాలి అనే వరకు అది తీసుకువెళ్ళింది నన్ను. అయితే పూలబాల గారు, అసలు మీ ఈ మొత్తం జర్నీలో అసలు మీ ప్రయాణం ఎక్కడ మొదలైంది? మీ మొదటి భాషా ప్రయత్నం ఎక్కడ జరిగింది? నేను తెలుగు మాధ్యమంలో చదువుకున్నటువంటి విద్యార్థిని. సాధారణంగా తెలుగు మాధ్యమంలో చదువుకున్న వాళ్ళకి ఏమీ రాదు అని అనుకుంటారు. అంటే విదేశీ భాషలు నేర్చుకోలేరు అని, ఇంగ్లీష్ వస్తే కానీ రాదు అని అనుకుంటారు. నేను తెలుగుతో మొదలుపెట్టి మొట్టమొదటి నేర్చుకున్నటువంటిది ఫ్రెంచ్ భాష. అంటే తెలుగు నేర్చుకోవడం అని అనకూడదు కాబట్టి చెప్తున్నాను. తెలుగు అందరికీ వస్తుంది. అలాగే తెలుగు నా మొట్టమొదటి భాష. తర్వాత ఆంగ్లం మనం స్కూల్స్లోని బడిలో చదువుకుంటాం కదా, అలాగే నేను చదువుకున్నాను. ఇంగ్లీష్ పద్యాలు బాగా ఇష్టం కాబట్టి ఆ పద్యాలను బాగా చెప్తూ ఉండేవాడిని. అందరూ మెచ్చుకుంటూ ఉండేవారు పద్యాలు చూడకుండా చెప్తూ ఉంటే. చదవమని అనేవారు, పుస్తకం లేకుండా చదువుతూ ఉండేవాడిని. ఇంగ్లీష్ మాస్టర్ మెచ్చుకునేవారు. దాంతో ఆ మెచ్చుకోలే మరి కొంచెం చదివి ఇంకా బాగా చెప్పేలాగా తయారు చేసింది.
తర్వాత తెలుగు భాష మీదే, తెలుగు వాళ్ళం కాబట్టి దాని మీద ఎక్కువ కేంద్రీకరించే వాళ్ళం దృష్టి అంతాను. వేమన పద్యాలు, సుమతి శతకం ఇవన్నీ కూడా చాలా బాగా చెప్పేవారు, చెప్పించేవారు. అలాంటి టీచర్లకు జాతి ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఎందుకంటే అవే కదా మన మనసులో నాటినటువంటి విత్తనాలు. ఆ బీజాల ద్వారానే మనకి భాషానురక్తి అనేది కలుగుతుంది. అది తెలియని వాళ్ళు భాషను ఎలా ప్రేమిస్తారు? అలాగా తెలుగుతో మరి నేను మమేకమయ్యి తెలుగు భాషలో అనేక పద్యాలు నేను సొంతగా నేర్చుకున్నాను, వాళ్ళు చెప్పినవే కాకుండా కూడా. అలాగా కాలక్రమేణా వయసు పెరిగి పెద్దవాడిని అయిన తర్వాత నేను రాయడం కూడా ప్రారంభించాను తెలుగులో. కాబట్టి తెలుగు నా మొట్టమొదటి భాష. తెలుగుతో పాటుగా ఇంగ్లీషు, ఈ రెండు ఏది ముందు అంటే ఏకకాలంలోనే జరిగినట్టు చెప్పాలి. స్కూల్లో రెండు ఏకకాలంలో ఇచ్చారు కాబట్టి అది. పులబాల గారు, అయితే మీరు మొట్టమొదట అంటే తెలుగులో కొంత ప్రావీణ్యత సంపాదించినాక పుస్తకాలు కూడా రాశారు. సో తెలుగులో రాసిన పుస్తకాలు ఏంటి? అలాగే అంతేగా తెలుగుతో పాటు మీరు సంస్కృతంలో కూడా రాశారు. సో ఈ రెండు భాషల్లో మీరు ఏమేమి పుస్తకాలు రాశారు? ఎలా ఈ భాషని మీరు పట్టు సాధించారు? తెలుగు భాషలో పిల్లల కథల పుస్తకాలు మొట్టమొదటిగా రాశాను, 2010లో రాశాను. అప్పటి నుంచి నా సాహిత్య ప్రస్థానం మొదలైంది. అంతకుముందు రాసుకుంటే ఏదో చిత్తుకాయతల మీదే కానీ పుస్తకంగా ఎక్కడా రాయలేదు. అప్పుడు రాసినటువంటి పిల్లల పుస్తకాలు, ఆ పిల్లల పుస్తకాల్లో చందమామ కథలు రాశాను. దానిలో మూన్ లైట్ స్టోరీస్ అని ఏకకాలంలోనే, ఎప్పుడు కూడా ద్విభాషా పుస్తకాలే రాస్తూ ఉండేవాడిని. ఎందుకంటే తెలుగు ఇంగ్లీష్ అయితే చదువుతారు, ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసమైనా చదువుతారు కదా, పుస్తకం మరి చదవడానికి ఎవరు తీసుకోకపోతే వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని అట్లాగా అలా పుస్తకాలు రాసిన తర్వాత చివరిగా అది ఎక్కడి వరకు వెళ్ళింది అంటే, చెప్పుకోదగ్గ పుస్తకం ఏదైనా గొప్ప ఉన్నాయంటే కొన్ని ఉన్నాయి, కానీ అన్నిటికంటే గొప్ప పుస్తకంగా భారతవర్షని అందరూ ఒప్పుకుంటారు. ఈ భారతవర్ష అనేటువంటిది ప్రబంధ కావ్యం అండి. తెలుగులో రాసినటువంటి అత్యుత్తమ రచన అని చెప్పచ్చు ప్రబంధ కావ్యం. 1265 పేజీలు గల ఈ ప్రబంధ కావ్యంలో 2,50,000 పదాలు ఉంటాయి. ఇందులో ఒక్క ఆంగ్ల పదం కూడా ఉండదు. మనం చెప్తూ ఉంటాం, దానవీర సూరకర్ణలో ఎన్టీ రామారావు గారు చెప్పిన డైలాగులని చాలామంది చప్పట్లు కొడతారు, అబ్బా తెలుగు చాలా బాగుందని. అట్లాంటి తెలుగే 1265 పేజీలు ఉంటుందండి. కొన్ని గంటల పాటు చదవచ్చు దీన్ని. అక్కడ మీకు ఒక 2-3 నిమిషాలు ఉంటుంది ఆ డైలాగు, ఇక్కడైతే కొన్ని గంటలు చదవాల్సి వస్తుంది. అలాగే ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ చెప్తాను. గద్యము పద్యము ఎలా ఉంటాయంటే, నీ అధర రాజీవముల సొంపారు సోనిమ శోభలు నిర్జించు నింగిక ఎంజాయిలనైనా నీ చల చంచలిత నేత్ర సౌందర్య చాతుర్య మహిమ అబ్బునేమేటి పద్మంబులకల్లా గొబ్బరాశిల రాశికెక్కిన గిబ్బరాశిని గాంచి గొబ్బ తెల్లవే రసిక డందంబులల్లా నీ నీలి జీమూత సంకాస చారు కేశములు నర్తించవే చెంచి జగనాంగి నీ జగనమెల్ల నీ ముత్తంపు మేని కాంతులను గాంచి పాలిపోవే పారిజాత పుష్పంబులైనా. ఇట్లాగే ఉంటుంది. మరి ఇందులో ఏమైనా ఉందా ఇంగ్లీషు? లేదు కదా. ఇలాంటి పద్యాలతో, ఇలాంటి గద్యంతో, అనేక పద్యాలతో రాసినటువంటిది ఇది. నాకు నిజంగా పద్యాలు రాయడం రాదు. తెలుగు భాష అంటే ఉండేటువంటి అనురక్తి అంతకుముందు ఎవరో చదువుకున్నాము. అలా ఈ కావ్యం రాసేటప్పుడు మొట్టమొదటిసారిగా చంపకమాల పద్యం రాశాను. అనుగ వేడగ భారతి ఆహార్య మహత్వ కవిత్వ సక్తతన్ కినుకము వీడి నిత్య ఘనకావ్య రసజ్ఞ నవ చైతన్యమున్ కనకముని కృప భృగుగాది సనాతని దివ్య బాసటన్ మనమున పుట్టిన పద్యములు మాలగ నిత్తు తలొగ్యవాణికిన్. ఇలాగా ఇష్టదేవత ప్రార్థన అనేటువంటి పెద్ద గ్రంథాలకు ఉంటుంది. అలా రాసుకున్నటువంటి అందులో ఒక ప్రార్థన ఉంది. తల్లి, నువ్వు కనుక నాకు ఈ పద్యాలు రాయడానికి నేను సంకల్పించాను, కానీ నాకు శక్తి లేదు, చేతకాని వాడిని, నన్ను దయదలిచి నేను అనుకున్న విధంగా ఈ పద్యాలని నాకు ఇస్తే, అంటే నా మనసులోకి వచ్చేలా చేస్తే ప్రతి పద్యాన్ని మాల కట్టి నీ పాదాల దగ్గర పెట్టుకుంటాను అని రాశాను. మరి ఆ దేవి మొర ఆలకించే ఉంటుంది, లేకపోతే ఇంత పెద్ద కావ్యం రాయడం అనేటువంటిది నాలాంటి అల్పుడికి మాత్రం సాధ్యపడదు. ఎందుకంటే ఈ గ్రంథం గురించి ఇంకా 2-3 విషయాలు చెప్పాలి. అప్పుడు తప్పనిసరిగా అంగీకరించే పద్ధతిలో ఉంటుంది. ఇక్కడ నాకు వచ్చినటువంటి అనుభవం అంటే ఒక ఆధ్యాత్మిక అనుభవం కలిగింది. నేను అంతటి వాడిని కాదు. 200 వృత్త పద్యాలు అందులో ఉన్నాయి, 2000 ఉపమానాలు ఉన్నాయి, 100 పాత్రలు ఉన్నాయి. ఇందులో ఒక బుర్ర కథ ఉంటుంది, ఒక హరికథ ఉంటుంది. ఏది కదే ప్రసిద్ధిగా గద్యము పద్యము ఒకదాంతో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి.
శార్దూలం కావాలంటే శార్దూలం, తరళం కావాలంటే తరళం, ఏదైనా కంద పద్యాలంటే కంద పద్యాలు, శేష పద్యాలంటే శేష పద్యాలు, తెలుగులో ఉన్నటువంటి అన్ని ఛందస్సులు దాదాపు రాశాను. కాళిదాసు రాసినటువంటి మందాక్రాంత చందంలో కూడా పద్యాలు రాశాను. అంటే తెలుగు మీద ఏం పట్టు ఉందని చెప్పి అంతలా రాసేసాను, అది నాకే అర్థం కావటం లేదు. అవన్నీ కూడా మళ్ళీ నాలుక మీద ఉన్నాయి, రాసేసాము ఎప్పుడో అని చెప్పడం అని కాదు, అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత ఒక మనిషి కొంత నమ్మకం కలగడం అనేది సహజమే కదండి. ఇన్ని ఇచ్చిన తర్వాత మనకు కొంత కృతజ్ఞత అనేటువంటి భావం వస్తుంది కదా. సరస్వతి మీద నాకు అటువంటి అచంచలమైనటువంటి స్థిరమైనటువంటి ఒక విశ్వాసం కలిగి ఆమెకు భక్తుడిగానే నేను ఉన్నాను. ఏది మాట్లాడించినా ఆవిడే. అనేక పద్యాలు ఆవిడ మీద నేను రాసుకున్నాను. మొట్టమొదటి పద్యం రాశాను, అనువుగ వేడగ భారతి. ఆ తర్వాత రాసినటువంటి చిట్ట చివరిలో రాసుకున్నటువంటి పద్యం ఏంటంటే ఒక కంద పద్యం. ఆ పద్యం కూడా నాకు సరస్వతి అంటే ఉండేటువంటి ప్రేమని, నమ్మకాన్ని తెలియజేసే విధంగా ఉంటుంది. అమ్మకు దయ కలిగినచో కమ్మని తేనెల తలంపు కలమున బుట్టున్, నెమ్మిక కలిగిన మదిలో అమ్మయ్య కొలువయ్యుండును అన్నియుతానే. నెమ్మిక కలిగిన మనములో అమ్మయ్య కొలువయ్యుండును అన్నియుతానే. ఈ పద్యం రాసుకున్నాను. ఇది కూడా అనుకున్నటువంటి క్షణంలోనే వచ్చేస్తుంది, పెద్దగా దానికోసం ఏం పెనుగులాట ఉండదు. అది నాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. అబ్దుల్ కలాం గారి మీద పద్యం రాయాల్సి వచ్చింది ఇక్కడ. ఇందులో 100 పాత్రలు అని చెప్పాను కదా. ఒక చోరుడు తన వృత్తిని వదిలిపెట్టేసి తెలుగుని ప్రేమించి ఒక పండితుడిగా మారిపోతాడు, సన్మార్గంలోకి వస్తాడు. అంటే తెలుగు భాష గొప్పతనం ఉంటుంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు, మాతృభాష మీద ఉండేటువంటి ప్రేమ వెరసి ఈ తెలుగుని బంగారు పల్లకిలో ఊరేగించేటువంటి అద్భుత కావ్యము అని చెప్పి ప్రొఫెసర్ గారు అన్నారు. భారతీయ ఆత్మకు ప్రతీక అని ఒక 3 పేజీల ముందు మాటను రాసి ఇచ్చారు నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ఆచార్య ఎన్వి కృష్ణారావు గారు. వారు ఇస్తారని నేను అనుకోలేదు. అప్పుడు ఆయన మీద కూడా ఒక పద్యం రాసి పంపించాను గురువు గారి మీద. మందాక్రాంత చందంలో ఇందాక చెప్పాను కదా, కాళిదాసు ఎక్కువగా రాశాడు అనేటువంటిది. శ్రీమంతం బౌ నెనరుగ భత్రంబులే కాంచ చిత్తమే మందారంబౌ చదవనామ్రేడి తంబౌ గుణంబు హేమంబేయంచు తొలగదా హేట ముల్లాసమెల్ల ఆమంత్రితంబౌ ముదముగ తెలుగంద మేలి కృతినే. అంటే ఇది మందాక్రాంత చందంలో పద్యం. శ్రీమంతంబౌ అంటే ఎంతో సిరి, చాలా బాగుంటుంది, సంపన్నంగా ఉంది, సుసంపన్నంగా. ప్రొఫెసర్ గారు రాసిన తర్వాత ఉండకేం చేస్తుంది, అంత చక్కగా రాశారు. శ్రీమంతంబౌ నెనరుగా పత్రంబులే అంటే మీరు రాసిచ్చినటువంటి ఆ 3 చూసిన తర్వాత చిత్తమే మందారంబౌ చదవన అమ్రేడితంబౌ, అమ్రేడితం అంటే దిగును అవుతున్నది. గుణంబు హేమంబేయంచు, గుణం అంటే ప్రొఫెసర్ గారికి గుణం, కృష్ణారావు గారి గుణం ఎలాంటిది అంటే ఇంత పెద్ద కావ్యం ఎవరు చదువుతారండి, ఎవరికి కావాలి, చదవాల్సిన అవసరం ఏం లేదు. నేను ఎవరినో వెళ్ళి నమస్కరించి ఇస్తే చదివి అందులో ఉండేటువంటి గుణగణాలన్నింటినీ గుర్తు పెట్టుకుని చక్కగా ఇది ఎంత మంచిది అని రాసి ఇచ్చారు. చాలామంది పక్క వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే పట్టించుకోకుండా అసూయ పరులు ఎక్కువ మంది ఉంటారు. దానివల్ల ఏమి ఒరగదు కదా. ఇప్పుడు ఆయన రాయడంతో ఈ గ్రంథానికి ఒక పేరు వచ్చింది. ఎవరైనా సరే పక్కన పెద్ద పని చేస్తే కొంచెం ప్రోత్సహించేలా ఉండాలి. అది మరి గురువు గారి మనసు వెన్న కాబట్టి ఆయన చక్కగా 3 పేజీలు తన స్వహస్తాలతో రాసి ఇచ్చారు. దాని గురించే ఈ మందాక్రాంత చందంలో పద్యం. తొలగదా హేటమెల్ల, హేటము అంటే భయం, బాధ. ఈయన ఇస్తారో ఎవరో మనకి, ఆ హేటం అంతా తొలగి ఉల్లాసమెల్ల ఆమంత్రితంబౌ. ఆమంత్రితం అంటే ఆహ్వానం, ఉల్లాసం ఆహ్వానించబడింది అంటే వచ్చేసింది ఉల్లాసం. ఆహా గురువు గారు ఇచ్చారు అని చెప్పి. మొదముగా తెలుగంత మేలే కృతిని అంటే మీరు రాసిన దాంట్లో అబ్బా తెలుగు ఎంతో చక్కగా ఉంది అనేటువంటిది. ఇలాగ మనం మన అభిప్రాయాల్ని, మన బాధల్ని కావచ్చు, ఈ మన ఊహల్ని, ఆలోచనల్ని, అభిప్రాయాల్ని అన్నిటినీ సాహిత్య పరంగా మనం వ్యక్తపరిచినప్పుడు, అత్యంత అందంగా రాయగలిగినప్పుడు
మనకి గుర్తుండడమే కాక మనం చదివిన ప్రతిసారి ఆ పద్యాలను, ఇప్పుడు వేమన పద్యాలు అయితే ఎలా ఉన్నాయో, సొమతి శతకము, భర్తృహరి శ్లోకాలు, ఇవన్నీ ఎంత ఆనందాన్ని కలిగిస్తుంటాయి. అటువంటి ప్రక్రియ ఇది కూడా. ఇట్లా రాసుకొచ్చాను. ఇందులో ఇందాక మీరు అన్నట్టుగా సంస్కృతం కూడా ఉంది. సంస్కృతం కూడా నేను ఎక్కడ నేర్చుకోలేదు. కానీ ఒక భాషని బాగా ప్రేమిస్తే ఆ భాషని ఎక్కువగా మనం ఆస్వాదిస్తూ ఉంటాం. ఏదైనా ఆస్వాదిస్తే అది మనకు తప్పకుండా వస్తుంది. ఇప్పుడు విదేశీ భాషలు నేర్చుకునే వాళ్ళకి అదే చెప్తాను, ఆస్వాదిస్తే వస్తుంది. నేను అన్ని భాషలు మాట్లాడతాను. పోలీగ్లాట్ అంటారు. పోలీగ్లాట్ అంటే బహుభాషి అని అర్థం. ఒకే భాష మాట్లాడేవాడిని ఏంటంటారంటే మోనోలింగ్వల్ అంటారు, ఏకభాషి. 2 భాషలు మాట్లాడితే బైలింగ్వల్, ద్విభాషి. 3 భాషలు మాట్లాడితే ట్రైలింగ్వల్, త్రిభాషి అంటారు. 3 కంటే ఎక్కువ అంటే కనీసం 4 భాషలు మాట్లాడితే అప్పుడు మాత్రమే వాళ్ళని పోలీగ్లాట్ లేదా బహుభాషి అంటారు. మరి నేను ఇప్పుడు మాట్లాడే 6 భాషల్లోని తెలుగు భాష గురించి చెప్తున్నాం కాబట్టి ఈ తెలుగు భాష గొప్పతనాన్ని గురించి చెప్పాలి. ఇప్పుడు సంస్కృతం అంతకంటే రాచభాష, గొప్పదైన భాష. సంస్కృతంలోంచే తెలుగు పదాలు చాలా వచ్చాయి, మనకి తెలుసు. ఈ సంస్కృతం కూడా ఈ గ్రంథంలో రాయడం జరిగింది. అవి ఎలా ఉంటాయి, అసలు ఆ సంస్కృతం ఎలా ఉంటుంది? సంస్కృతంలో ప్రత్యేకించి నేను రాశాను పుస్తకాలు, కానీ ఇందులో ఉండేటువంటి చాలా అద్భుతమైన గీతాలు, సంస్కృత కీర్తనలు రాశాను, గీతాలు రాశాను. రెండిటికి చాలా తేడా ఉంది, మీకు తెలుసు, చెప్పక్కర్లేదు. సో ఇవి నేను ఒకసారి మీకు ఇవి ఎలా ఉంటాయి అనేటువంటిది. అంటే మీరు శంకరాభరణం సినిమా చూసుంటారు. ఆ శంకరాభరణంలో పాటలు ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. ఈ మధ్య కాలంలోనే ఒక సినిమా డైరెక్టర్ గారికి ఇచ్చాను, అభిరామ్ అని. ఆయన తీసుకుని చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి ఇది సినిమాగా తీసే ప్రయత్నం మొదలుపెట్టారు. అది కనుక విజయవంతమైతే మరొక శంకరాభరణం సినిమా లాంటివి మీరు తప్పనిసరిగా చూస్తారు. ఇందులో ఉండే పద్యం ఎలా ఉంటుంది? అరుణి కృతకుచగండ మండలావృత అకీర్ణ కేశ కళాపిజాలమున్ ప్రపత పటవాసమున్ సైనాస్త్రాన్యాస్తముక్త భూషణాదులన్ ప్రోస్థిత తిలకమున్ గంభూర శుక్ర గంధావర్తన సైనావాసమున్ కాంచితి శ్రాంత చిత్ర పతంగికల భంగిమల్ ద్వారద్రక పరివేక్షణన్. ఇలా ఉంటాయి. ఇది శోభనం గదిలో ఉండేటువంటి ఒక శృంగారభరితమైన పద్యం. అది ఎలా ఉంది? ద్వారద్రకము, ద్వారము అంటే తెలుసు, ద్రకము అంటే కన్నం. ద్వారద్రక పరివేక్షణన్, ఆ భార్యాభర్తలు ఎలా ఉన్నారు అంటే సీతాకోక చిలకల్లాగా ఒక ఆకు మీద పడుకుంటే ఎలా ఉంటాయి అలా ఉన్నారు అని చెప్పేటువంటి ఒక పద్యం. బుగ్గలు ఎలా ఉన్నాయి అలా, అది ఆ వర్ణన ఇది. అరుణీకృత కుచ గండ మండలావృత అకీర్ణ కేశ కలాపజాలము. అకీర్ణము అంటే స్కాటర్డ్ అని అర్థం ఇంగ్లీష్లో. అలా వెదజల్లి పడిపోయిందంట. ఏంటి? ఆ శిరోజాలు అంటే జుత్తంతా విడిపోయి పడిపోయి ఉంది, బుగ్గలు ఎర్రగా ఉన్నాయి. ఇలాంటి వర్ణాలతో ఉండేటువంటిది. మరి ఇలాంటి పద్యాలు చాలా ఉన్నాయి. ఇందులో ఒక పద్యం చెప్పాను, ఇలాంటివి చాలా ఉన్నాయి, అన్నీ నోటుకొచ్చినవే. మరి కాలహరణం చేయకుండా ఏంటి పాటలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది కూడా ఒకటి నేను పాడి వినిపిస్తాను. ఇది పూర్తి సంస్కృతంలో ఉంటుంది పాట. అర్థం చాలా బాగుంటుంది. ఇట్లాంటి సాహిత్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుని రాసినటువంటిది. ఉన్నత ప్రమాణాలతో ఎప్పుడైతే సాహిత్యం ఉందో ఆ ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి సమాజాన్ని మనం చూస్తాం. మనం ఎటువంటి సాహిత్యాన్ని ఆదరిస్తే అటువంటి ప్రపంచం మన కళ్ళ ముందు ఉంటుంది. అటువంటి ప్రపంచంలో మనం ఉంటాం. ఇది వాస్తవం. మిత బుద్ధి ఏవం పరిమిత శుద్ధి ధనం పరితః పరిభ్రమణం నిత్యం కదాపి చేతతి ప్రత్యక్ష ప్రపంచం లేఖిక బుద్ధి లోక ప్రసిద్ధి ఉదార బుద్ధి వాగ్దేవి బద్ధం సుశబ్ద శోభిత సుందర కోశం భారతవర్షం అనేక వర్ణం రసికరంజకం దుఃఖభంజకం పండిత ప్రభవ గీర్వాణ కావ్యం చారు సందేశం అమృత భాండం భారతవర్షం సరస్వతి పుత్రం బహుజనమేత్రం
కష్టాని క్లేశాని దుర్భరలోకం దుర్హిత దుష్కృత అవరోధకలోకం తస్మిన్ లోకే సుఖ తాండవ కృష్ణం భరతవర్షం తాండవ కృష్ణం. ఇలా ఇంకా పెద్ద పాట ఉందండి. ఇలా ఉంటాయి పాటలు. దీని అర్థం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు అలా అనిపించింది, మీకు కూడా అనిపిస్తుందేమో చూడండి. ఇక్కడ పండితుడి గురించి చెప్తున్నారు. ఎలా ఉంటుందంటే, మితబుద్ధి ఏవం పరిమిత శుద్ధి. మితబుద్ధి అంటే నారో మైండెడ్ పర్సన్. నారో మైండెడ్ పర్సన్కి పరిమిత శుద్ధి అంటే డిజానెస్ట్గా ఉంటాడు. తమ సొంత చదువు కూడా చదవటం లేదు కదండి. కాపీలు కొట్టి పాస్ అయ్యేదో ధ్రువపత్రాలు పట్టుకుని మనం ఏదో చలామణి అవుదామని చూసేవాళ్ళే ఉన్నారు తప్ప, అసలు మనం ఆహారం తీసుకుంటున్నాము, ఆహారమే ఒక నాణ్యత లేని తింటే ఎలాగా? అలా విద్యను అలా అభ్యసిస్తున్నారు. జ్ఞానాభిలాషులై ఎవరు వెళ్ళటం లేదు. అది మొదటి లైన్ అర్థం. మితబుద్ధి ఏవం పరిమిత శుద్ధి ధనం పరితః పరిభ్రమణం నిత్యం. ధనం అంటే డబ్బు, పరితః అంటే చుట్టూ, పరిభ్రమణం నిత్యం. చుట్టూ డబ్బో అని ఏ కోర్స్ తీసుకున్నా సరే, నాకు ఇందులో ఎంత వస్తుందండి, అందులో ఎక్కువ వస్తే దానికి పోతామండి, ఇంకా విదేశాల్లో ఉద్యోగాలు వస్తే దానికి పోతామండి అంటే. కానీ ఇక్కడ మిగతావి కూడా తన ఆత్మ అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది కదా, అది చూసుకోవాలి. ఆత్మానందం చూసుకోవాలి, హృదయానందం చూసుకోవాలి, దేశం గురించి కూడా కొంచెం పట్టించుకోవాలి. అలా ఏమీ లేకుండా వెళ్తున్నారు. మితబుద్ధి ఏవం పరిమిత శుద్ధి ధనం పరితః పరిభ్రమణ నిత్యం కదాపి చేతతి ప్రత్యక్ష ప్రపంచం. కదాపి అంటే నెవర్, ఎప్పుడు కూడా కాదు. కదాపి చేతతి అంటే అండర్స్టాండ్స్. ప్రత్యక్ష ప్రపంచం ఎదురుగా ఉండేది కూడా వాడికి ఏం అర్థం కాదు అని రాస్తున్నాం. అదే లేఖిక బుద్ధి అంటే రచయిత, లోక ప్రసిద్ధి, ఉదార బుద్ధి వాగ్దేవి బద్ధం. ఎప్పుడు సరస్వతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు లేఖకుడు. అంటే చదువు గురించి ఆలోచనలు. ఉదాహరణకి ఈ గ్రంథం రాయడంలో రోజుకి 20 గంటల చొప్పున ఆ బల్ల మీద బలలా పడుకుని అట్లాగే రాసుకొచ్చాను. కాళ్ళు తిమ్మిర్లు ఎక్కిపోయేవి, నడుము పట్టేసేది, సెలిపేసేది, చేతులు వేళ్ళు అన్ని తిమ్మిర్లు ఎక్కిపోతూ ఉండేవి. 20 గంటలు. ఆ 4 గంటలు ఎలాగో ఒకలాగా పడుకుని మరీ శరీరానికి శక్తి ఇచ్చి మళ్ళీ చేయటమే. 8 నెలల్లో అందుకే ఈ గ్రంథాన్ని నేను రాయగలిగాను. అంటే ఇప్పుడు లేఖకుడి బుద్ధి ఎలా ఉంటుంది ఆలోచించండి ఒక్కసారి. నేను వాస్తవ ప్రపంచంలో కంటే ఎక్కువగా ఊహా ప్రపంచంలోనే బ్రతికాను. ఎందుకంటే రాసిన గ్రంథాలు, వాటి కోసం చేసినటువంటి పద్ధతులు అలా ఉంటాయి. అసలు వేరే బాహ్య ప్రపంచంలోకి చాలా అత్యవసరమైన పని ఉంటే తప్ప నేను రాను. నేను చూడను, వెలుగు చూడను. నేను అసలు నా గదిలో నేను ఉంటాను. కానీ అన్నీ కూడా అవగతం అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మాత్రమే బయటకు వస్తాం అనమాట. తాబేలు ఏదో చూడండి అలా నీటికి ఒకసారి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది, అట్లాగా అనమాట. అలాగే ఈ గ్రంథాన్ని రాసుకురావడం జరిగింది. సరస్వతి గురించి ఎక్కువ ఆలోచన ఉంటే ఆవిడ గురించే చాలా పద్యాలు రాయడం జరిగింది. ఒక సుందరమైనటువంటి పదాల సున్నిత భావాలతో కూడినటువంటి సరస్వతి మీద రాసిన ఒక పద్యం కూడా నేను ఇక్కడ చెప్పి ఈ గ్రంథం రాయడానికి మరి వారిని ప్రశ్నలు అడగడానికి ఆయనకు అవకాశం ఉంది. ఆయన ఏమడిగితే అది నేను చెప్తాను. ఈ గ్రంథంలో ఉండేటువంటి ముఖ్య అంశాల్లో భాషా సాహిత్యం, భాషా ప్రమాణాల గురించి నేను చెప్తున్నాను. కాబట్టి సరస్వతి మీద నాకు ఉండేటువంటి భక్తి, విశ్వాసం, దాన్ని తెలియజేసే విధంగా ఉండే మరొక పద్యం చెప్తున్నాను. ఆవిడ మీద చాలా రాసి వచ్చాను. అందులో ఒకటి ఏంటంటే, పూదోట్లను తిరిగాడి పుట్టేవు, పూదోట్లను తిరిగాడి బ్రోచేవు, నా తలుపులను బ్రోచేవు ఏ భాగ్యమో. పూదోట్లను తిరిగాడి నా తలుపులను బ్రోచేవు ఏ భాగ్యమో, పూదేనంతయు నద్ది నా పెదవులను పుట్టేవు తాళంబుగా, స్వాధీనంబుగా నిమ్ము చందమిక జాల్వారని పాదాలెద్దెద నిల్వమ్మ నిలు నా భావాల వేదమ్ముగా. అంటే సరస్వతిని ఆగమ్మా, నా భావాల్లో వేదంగా నిలువు అని అడిగేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ పద్యంలో. పూదోట్లను తిరిగాడి నా తలుపులను బ్రోచేవు అంటే ఉద్ధరించేవు, కాపాడేవు. ఎంత భాగ్యమో కదా నాది. పూదోటల్లో సూక్ష్మ రూపంలో తిరుగుతుంది సరస్వతి అనేటువంటిది అందరూ చెప్పుకుంటారు. మరి పూదేనంతయు నద్ది నా పెదవులను బుట్టేవు తాళంబుగా. నేను రాసిన పద్యాల్లో చక్కటి లయ తాళం వచ్చేలాగా నన్ను అనుగ్రహించి, అది కూడా భాగ్యమే కదా. మరి
స్వాధీనంబుగా నిమ్ము చందమిక, ఛందస్సు నాకు ఫుల్ కమాండ్ ఇచ్చేస్తే జాల్వార నీ పాదాలకు పారాణిగా అద్దుతాను, నిల్వమా నిలువు నా భావాల వేదమ్ముగా. ఇలాంటివి రాసుకోవడంలో నాకు ఆనందం ఉంది, కొంతమందికైనా నచ్చే ఉండొచ్చు. ఇలాంటి పద్యాలతో రాసినటువంటిదండి. అంటే దేశము ధర్మము అనేటువంటి ధార్మికత అనేక వర్ణాలు ఉండేటువంటి పద్యాలు రాశాను. ప్రత్యేకమైనటువంటి కావ్యాలు కూడా వాటి మీద రాశాను. ధార్మికత గురించి అంటే దేశభక్తి పద్యమాల అని రాశాను. అవి కూడా ఉంటాయి. అంటే శృంగారం రాసినట్టు ఇందాక చూశారు శోభన గుహ పద్యం ఒకటి, అరుణీకృత కుచగండ మండలావృత. ఇంకా చాలా డెప్త్గా అంటే లోతుగా ఉండేటువంటి పద్యాలు రాశాను. అవి కాకుండా విప్లవం గురించి రాసినవి ఉన్నాయి. అలాగే దేశభక్తి ధార్మికత గురించి అవి కూడా